శ్రేష్టమైనటువంటి సమయంలో ఉన్నాం. అయితే మధ్యాహ్న కాల సమయాన బలవర్తమానంలోనికి వెళ్ళక పూర్వము ఒక 2 విషయాలు మీతో పంచుకొని ఆ రీతిగా వర్తమానంలోనికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. మీ మధ్యకి ఈ మధ్య కాలంలోనే వీబీఎస్ పరిచర్య కొరకు దైవ సేవకులు ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చాము. దేవుని కృపను బట్టి పరిచర్యలో వాడబడిన తర్వాత ఇంటికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు అన్న వాళ్ళకి చెప్పాను, అన్న వెళ్తున్నానని. అయితే సాటర్డే రండి అన్నారు. వెళ్ళిన తర్వాత జరిగిన పరిస్థితి అంటే మా డాడీకి యాక్సిడెంట్ అయిందన్నమాట. సో సివియర్గా గాయపడ్డాడు. కాలు చాలా ఇబ్బందికరంగా ఉంది. కుట్లు వేయబడ్డాయి. రాలేనని చెప్పి అన్నకి చెప్పాను. మా సాటర్డే రాలేను, తను కష్టంగా ఉంది, నిలబడితే రక్తం గారిపోతా ఉంది కుట్ల దగ్గర నుండి, రాను అని చెప్పి నేను చాలా అన్నని అడిగాను. అన్న అన్నారు, దైవజనుడు సునీల్ గారు తను కూడా రావట్లేదు అన్నారు. అంటే పరిచర్య ధర్మం విషయమై నేను అన్నాను, లేదులే అన్న, నాన్నకి నేను ఉండాలి, సపోర్ట్ ఉండాలని అన్నాను. అయితే అన్న అన్నాడు, అక్కడ ఆయన కూడా రావట్లేదు, ఇటు నువ్వు కూడా రాకపోతే ఎలాగా అన్నారు. సరే దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, నువ్వు వచ్చే అన్నప్పుడు దైవజనుని మాటకు విధేయత చూపించి రావడం జరిగింది. ఈ దినమున కూడా మీ మధ్య నిలబడతానని కూడా నేను అనుకోలేదు. ఇది కేవలము దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం ఉన్నదని నేను గ్రహించగలుగుతూ వచ్చాను. రెండవదిగా ఏంటంటే, కొన్ని ఆరాధనలు విన్నాము, వాక్యం వినకుండా ఆరాధిస్తూ వచ్చాం. బాధ కలిగింది. దయచేసి ఏమనుకోవద్దు. ఎందుకంటే మనం ముఖస్తుతి చేయడానికి రావట్లేదు. దేవుని ఇంటికి మనం వచ్చేది వాక్యము అంటే తండ్రి ఈ స్థలములో నుండి ఏం మాట్లాడుతున్నాడో, ఈ దినము నూతనంగా మనల్ని ఏ మాట ద్వారా దర్శించాలని ఇష్టపడ్డాడో ఆ మాటకు మనము చలించిన వారమై స్పందించి ఆ దినమును మనము దేవుని సన్నిధిలో ఆరాధించాలి. అలవాటుగా చేసేటువంటి ఆరాధనలు మనం రెగ్యులర్గా ఇంట్లో చేస్తుంటాం, స్తుతిస్తూనే ఉంటాం. కానీ అలా కాకుండా నిజంగా దేవుని వాక్యం చేత గుర్చబడి చేసేటువంటి ఆరాధన తండ్రికి ఇష్టమైనటువంటి ఆరాధన. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో రాయబడింది కదా, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యము అన్నాడు. ఆ మాట మనం మర్చిపోవద్దు. కాబట్టి మనకు ఆరాధించట కొరకై వడిగా పరిగెత్తుకుని వచ్చి తండ్రిని సత్యముగా ఆరాధిస్తాం. ఈ 2 విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడారు. రండి, ఈ దినము దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకొని ప్రభు యొక్క బలలో యథార్థంగా పాలు పొందుట కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయము 11 నుండి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుంటాం. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను గాని ఎవడు వానికి ఏమీ ఇయ్యలేదు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. ఎన్నవచనం? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను,
తప్పిపోయి దొరికినని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా, అయితే అతడు కోపపడి వెలుపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివి అని చెప్పెను. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పెను. దేవుడు ఈ వాక్య భాగము ద్వారా, ఈ ఉపమానము ద్వారా ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుట కొరకై ఆయన తన వాక్యం ద్వారా మనం సిద్ధపరిచినట్లుగా దేవుని సహార్థమై చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించవలసిందిగా మనవి. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఆరాధన వర్తమానంలో తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి లేఖన భాగాన్ని ఇచ్చారు, స్పందించే హృదయం ఇచ్చారు. స్పందించి ఆరాధించగలిగిన వారందరినీ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అలాగనే ప్రభా, బల వర్తమానము కొరకై లూకాసు వార్త 15వ అధ్యాయంలో చదవబడినటువంటి భాగమును ఆశీర్వదించండి. ఇది తెలిసిన భాగమైనప్పటికీ ప్రభా, నీ వాక్యము ఎప్పటికప్పుడు నూతనముగా నా తండ్రి మాట్లాడుతుంది. కారణం ఏమంటే నీ వాక్యము నిత్యము నిలిచినది, జీవించున్నది, మాట్లాడుతుంది. కనుక ప్రభా, ఈ భాగమును మీ చేతిలో పెడుతున్నాం. ఆనాడు ప్రభా 5 రొట్టెలు 2 చేపలు మీ చేతికిచ్చగా ప్రభా నా తండ్రి వాటిని ఆశీర్వదించినారు. ఎవరెవరికి ఎంత మేరకు కావాలో అంత మేరకు దేవా సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తూ వచ్చారు. దయగల తండ్రి, ఈ భాగమును ఆ రీతిగానే దేవా చేరి వచ్చిన నీ ప్రజలందరి యొక్క అక్కర అవసరత నిమిత్తమై, ఆత్మ సంబంధమైన ఆకలి తీర్చబడుట కొరకై ప్రభా ఈ వాక్య భాగమును మీ చేతికి అప్పగించుకుంటున్నాను. దయచేసి విరిచి పంచిపెట్టండి. వారి వారి భాగమును వారికి ఇవ్వండి. ఎవరెవరిని ఏ రీతిగా దర్శించాలనుకుంటున్నారో, ఎవరెవరిని ఏ రీతిగా మీరు ప్రభా పురికొల్పాలనుకుంటున్నారో, దేవా ఎవరెవరిని ప్రభా మీరు దర్శించాలని ఈ దినంన నీ ఇంటికి వారిని నడిపించినారో దయతో నీ వాక్కు ద్వారా దర్శించుము. వారిపై నీ ప్రకాశమును కుమ్మరించవలసిందిగా నా తండ్రి ఉదయింపజేయవలసిందిగా మీ పాదములు పట్టుకుంటున్నాను. మరి ఒక్కసారి దేవా, మీరు ఎరిగిన వారు నేను ఎంతో బలహీనుడను, నీ సన్నిధానంలో నిలబడటానికి అర్హత లేనివాడను, నాలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, నాతో కూడా మాట్లాడండి. సంపూర్ణంగా నన్ను కాల్ చేయండి, మీ ఆత్మచేత నింపండి, మీ మాట నా నోట ఉంచండి. కేవలం పరిశుద్ధాత్మ దేవునికి మాటకు మాత్రమే బూరగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. కావలసిన జ్ఞానము, వివేచన, మాటలు మాత్రమే దయచేయండి. నీ బిడ్డలు దేవా మరి శోధింపబడకుండా సహాయం చేయండి దేవా. ఇలాంటి సందర్భంలో ప్రభా దేవుని వాక్యం వినకుండా అనేకమైన తలంపులు, ఆలోచనలు, నిద్రమత్తు ఇలాగ ఎన్నో ఉంటాయి. వీటన్నిటిలో నుంచి నీ బిడ్డలమైన మమ్మల్ని విడిపించండి ప్రభా. నా తండ్రి లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనంలో రాయబడింది, ధనవంతులుగా వచ్చిన వారిని ఖాళీ చేతులతో పంపించినావు, అయితే ఆకలితో వచ్చిన వారిని మాత్రం తృప్తిగా ప్రభా నింపి పంపిస్తూ వచ్చావు. అలాగా నిజముగా ఈ దినమున తండ్రి నీవేదైనా మాట్లాడితే దేవా తృప్తి కలిగి ఉంటామని మీ మాట కొరకు వచ్చిన వారు ఉంటే ప్రభా అటు బిడ్డల్ని మీరు దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ మరొకసారి నాయన మీ చేతికి నన్ను అప్పగించుకుంటున్నాను. యోగ్యమైన అర్హమైన పాత్రగా చేయండి. ఈ దినమున ప్రభా నీకు ఇష్టమైన కూలివాడిగా, బల నమ్మకమైన మంచి దాసునిగా పరిచర్య చేయడానికి సహాయం చేయమని నా తలంపులు, ఆలోచనలన్నీ మీ చేతికి అప్పగించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరైన యేసుక్రీస్తు వారి నామం పేరిట స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చదివినటువంటి భాగము మనకు చాలా సుపరిచితమైనటువంటి భాగము. ఇదే వాక్య భాగము మనం ఎక్కడ చూస్తాము? మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో పరలోక రాజ్యమును దివిటీలతో ఎదుర్కోవడానికి వచ్చినటువంటి 10 మంది కన్యకలను గురించి చూస్తాం. ఆ 10 మంది కన్యకల్లో ఎన్ని గుంపులు ఉన్నాయి? 2 గుంపులు ఉన్నాయి. ఎవరు వారు? బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు. అదే కోవాకు చెందినటువంటి మరొక ఉపమానము లేదా మరొక భాగం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. అయితే ఇక్కడ బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అనే దానికంటే ఈ భాగమునకు మనం పెట్టుకోవాల్సినటువంటి పేరు ఏంటంటే దేవుని ఇంటిలో ఉన్నటువంటి రక్షింపబడిన వారు, రక్షణ లేనివారు. ఇది మనం పెట్టుకుందాం ఈరోజు ఇప్పుడు చదివిన భాగానికి.
రక్షణ లేనివారు, రక్షణ ఉన్నవారు. ఇప్పుడు ఈ రక్షణ ఉన్నవారు, రక్షణ లేనివారు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనములో, ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఇద్దరు కుమారులు ఎక్కడున్నారు? తండ్రి ఇంటిలో ఉన్నారు. దయచేసి నా వైపు చూడండి. ఎక్కడున్నారు? తండ్రి ఇంటిలో ఉన్నారు. అంటే తండ్రి ఇల్లు అంటే దేవుని మందిరంలో ఉన్నారు. ఓకే, తండ్రి ఇంటిలో ఉన్నారు. తండ్రితో ఏముంటుంది? మనం ఉదయకాలం లేచిన తర్వాత మన తండ్రి ఉంటే వారితో మనకేముంటుంది? సంభాషణ ఉంటుంది, మాట్లాడుతుంటాము, వారితో సహవాసం చేస్తుంటాము, కలిసి భోజనం చేస్తుంటాం. అలాగే ఇక్కడ ఈ యొక్క భాగములో ఈ ఇద్దరు కుమారులు అనుదినము కూడా తండ్రి ఇంటిలోనే ఉంటున్నారు, తండ్రితో సహవాసం చేస్తున్నారు, తండ్రితో చక్కగా వారు సంభాషిస్తున్నారు. అంతా బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉన్నాడు తండ్రి, సంతోషంగా ఉన్నాడు, ఇద్దరు కుమారులు సంతోషంగా ఉన్నారు. ఒకరోజు ఉన్నట్లుండి చిన్న కుమారులో ఒక ఆలోచన వచ్చింది. ఏంది ఆ ఆలోచన అంటే, తండ్రి ఇంటిని వదిలిపెట్టాలని ఆలోచన వచ్చింది. తండ్రి ఇంటిని వదిలిపెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చి ఉంటుంది? ఇటువంటి ఆలోచనకు గల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, ఈ చిన్న కుమారుడు తండ్రి ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళడానికి 2 ఆలోచనలు వచ్చాయి ఆయనకి. చెప్పండి, ఎన్ని ఆలోచనలు? 2 ఆలోచనలు. మొట్టమొదటి ఆలోచన ఎక్కడి నుండి వచ్చిందంటే, బయటి నుండి వచ్చింది. ఎక్కడి నుండి? బయట నుండి వచ్చింది. బయట నుండి ఒత్తిడి వచ్చింది. ఏమనంటే, ఏరా ఇంత వయసు వచ్చింది, ఇంత సమృద్ధి ఉంది నీ తండ్రి దగ్గర, ఇంత ఆస్తి ఉంది, సంతోషంగా చూడు, నన్ను చూడు, నేను మా అమ్మ నాయన దగ్గర నుంచి వేరుపడ్డానే, డబ్బు ఉంది నా దగ్గర, చూడు నేను ఎంత మంచి వ్యాపారం చేస్తున్నాను, చూడు ఎంత బాగున్నాను, చూడు లగ్జరీగా బ్రతుకుతున్నాను, నువ్వు కూడా రా అని చెప్పేసి బయట నుంచి ఒత్తిడి వచ్చింది. ఆ మాట ఎక్కడ ఉంటుంది? కీర్తనలు 1:1. కీర్తనలు 1:1 ఏముంది అక్కడ? దుష్టుల ఆలోచన. చాలా అక్కడికి. ఇప్పుడు చిన్న కుమారుడికి బయట నుండి వచ్చిన ఒత్తిడి ఏంటి? దుష్టుల ఆలోచన వచ్చింది. దుష్టుల ఆలోచన వచ్చిన ద్వారా చిన్న కుమారుడు ఏం చేయబడుతున్నాడు? ఇప్పుడు లాగబడుతున్నాడు, ఒత్తిడి చేయబడతా ఉన్నాడు. తండ్రి ఇంటిలో నుండి బయటికి రావడానికి చాలా బలంగా తను ఏం చేయబడుతున్నాడు? ఆ దుష్ట తలంపులు ఆయన ప్రోత్సహిస్తూ వచ్చినాయి. రెండవ తలంపు ఎక్కడి నుండి వచ్చిందంటే, లోపల నుండి వచ్చింది. రెండవ తలంపు ఏంటి? లోపల నుండి వచ్చింది. చిన్న కుమారుడు బయటికి వెళ్ళడానికి బయట నుంచి ఒత్తిడి వస్తే, రెండవదిగా బయటికి వెళ్ళడానికి లోపల నుంచి వచ్చింది. లోపల నుంచి వచ్చినటువంటి ఆలోచన మరి భయంకరంగా ఉంది. లోపల ఏం ఆలోచన ఉంది? మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనము. లోపల నుండి వచ్చిన ఆలోచన, మనుష్యుని లోపల నుండి బయలు వెలునది, మనుష్యుని అపవిత్రపరచును. చదవన. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు చిన్న కుమారుడు బయటికి వెళ్ళడానికి బలమైన కారణం ఏంటి? మొదటిగా బయట నుండి వచ్చినటువంటి ఒత్తిడి, రెండవదిగా లోపల నుండి వచ్చినటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడికి చిన్న కుమారుడు 2 ఆలోచనల్ని స్థిరపరచుకున్నాడు. ఏది ఏమైనా సరే తండ్రి ఇంటిలో ఇంకా నేను ఉండొద్దు, దేవుని మందిరంలో నేను ఉండకూడదు, దేవునితో సహవాసం నాకొద్దు, తండ్రి ఇంటిలో ఉండేటువంటి సంతోషం నాకొద్దు, లోకంలో ఉండే సంతోషం నాకు కావాలా, లోకంలో ఉండేటువంటి ఆనందం నాకు కావాలా అనుకున్నాడు. ఆలోచనను బయట నుంచి ఆలోచన, లోపల నుండి వచ్చిన ఆలోచన ఏం చేశాడంటే స్థిరపరచుకున్నాడు. దేవుని వాక్యంలో కూడా రాయబడింది, ఇద్దరు సాక్ష్యం చెప్తే ఆ తీర్మానాన్ని ఏం చేయాలంట? స్థిరపరచాలి. అంటే చిన్న కుమారుడు ఏం చేసుకున్నాడు? 2 తలంపులతో బయటికి వెళ్ళాలని స్థిరపరచుకున్నాడు. ఇప్పుడు స్థిరపరచుకున్నాడు, బాగానే ఉంది. తండ్రి వచ్చాడు చిన్న కుమారుని దగ్గరికి. ఏరా, పుట్టినప్పటి నుంచి నీకేం తక్కువ చేశాను? నా ఇంట్లో నీకు కావాల్సిన సమస్తాన్ని ఇచ్చానే, నీ కింద పనిచేయడానికి పని వాళ్ళు ఉన్నారే, నీకు ధరించడానికి విలువైన వస్త్రాలు ఉన్నాయే, నా ఆస్తి పైన సమస్త అధికారం నీకు ఇచ్చానే, ఏం తక్కువ చేశాను బిడ్డ అని తండ్రి బ్రతిమాలుతా ఉన్నాడు. తండ్రి బ్రతిమాలుతుంటే కుమారుడు అంటున్నాడు, లేదు లేదు లేదు, నేను ఉండను, ససేమిరా, నేను వెళ్తాను, నా భాగం నాకు ఇచ్చేసే అన్నాడు. ఎంత బ్రతిమాలుంటాడో ఆ తండ్రి! ఎంతగా గదవ పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, అయ్యో కాదు నాన్న అన్నాడు, కౌగిలించుకున్నాడు. ఇవేవి కూడా తండ్రి నుంచి వచ్చేటువంటి ఇవేవి కూడా కుమారుని ఏం చేయలేకపోతున్నాయంటే ఆలోచన నుంచి బయటికి లాగలేకపోతున్నాయి. మెట్టుకు
చిన్న కుమారుడు కోరుకున్నట్టుగానే భాగం పంచబడింది. భాగం పంచబడిన తర్వాత ఇప్పుడు ఈ భాగం చూద్దాం. 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. మెట్టుకు తండ్రి ఏం చేసినాడు? ఆస్తిని పంచిపెట్టినాడు. పంచిపెట్టిన తర్వాత 13వ వచనంలో మొదటి భాగంలో చూస్తే, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తము. అక్కడ మాట మనం గమనిస్తే కొన్ని దినములైన తర్వాత అనే మాట మనం చూస్తున్నాం. కొన్ని దినములు ఎందుకున్నావు? నీకు కావాల్సిన ఆస్తి ఇవ్వబడింది కదా, నీ భాగం నీకు ఇచ్చాడు కదా, వెళ్ళిపోవాలని నిర్ణయం చేసుకున్నావు కదా, ఎందుకు ఆగాడు? ఇంకా ఎందుకు ఆగాడు? దేవుని వాక్యంలో రాయబడింది, నీ ధనం ఎక్కడుండునో నీ మనసు అక్కడనే ఉండును. అంటే తండ్రి నుంచి భాగం కావాలా, తండ్రి నుంచి వచ్చే ఆస్తి కావాలా, సమకూర్చుకున్నాడు. ఇంకా ఎక్కడున్నాడు? ఇంటిలోనే ఉన్నాడు. అర్థమవుతుందా? ఇంకా ఎక్కడున్నాడు ఆయన? ఇంటిలోనే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని మందిరంలోనే ఉంటాము, దేవుని వాక్యం వింటాము, దేవుని ఇంట్లో పనులు చేస్తుంటాము, కానీ మన యొక్క మనసు తండ్రితో కాకుండా బయట ఉంది. చిన్న కుమారుడు యొక్క మనసు ఆ రీతిగానే ఉంది. తండ్రి ఇంటిలోనే ఉన్నాడు, కానీ తన ధనం ఎక్కడున్నో తన మనస్సు అక్కడ ఉంది. ప్రియ సహోదరుడా, సహోదరి, తండ్రి ఇంటిలో మన కొరకు ప్రశస్తమైన విందు ఏర్పాటు చేయబడింది. ఈ విందులో పాలు పొందడానికి సిద్ధపడుతున్నటువంటి మన యొక్క మనసు ఇప్పుడు ఎక్కడుంది? శరీరము తండ్రి ఇంటిలోనే ఉంది, బాగానే ఉంది. మనము తండ్రి ఇంటిలోనే కూర్చున్నాం, బాగానే ఉంది. తండ్రి స్వరాన్ని వింటున్నాం, బాగానే ఉంది. మన మనసు ఎక్కడుంది? ఇది మనము చాలా గమనించాలి. దేవుని మందిరమును ప్రేమించక, దేవుని మందిరంలో ఆయన స్వరాన్ని వినక, తండ్రి యొక్క స్వరాన్ని పెడచెవిన పెడుతూ నేడు మనము ఎంత దూరంగా వెళ్ళిపోయామో. తండ్రి బాధపడుతూ ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఉదయకాలం ఆరాధన వర్తమానం చూస్తూ వచ్చాం. పరలోకపు తండ్రి తన కుమారుని బలిగా అర్పించినాడు మన కొరకు. ఎందుకంటే మన యొక్క మనస్సు, మన హృదయం, అందుకే అన్నాడు కదా సామెతల గ్రంథంలో, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. శరీరాన్ని ఆయనకి ఇస్తున్నాం, మరి హృదయం ఇస్తున్నామా? ఒకవేళ తండ్రికి హృదయాన్ని సమీపంగా ఉంచక ఆయన బలలో పాలు పొందితే నిజంగా దేవుని పిల్లలంగా ఇది మనకు యోగ్యమైందా? రండి మరొక భాగం చూసుకుందాం. అదే భాగంలో, కొన్ని దినములు అయిన తర్వాత చిన్న కుమారుడు సమస్తము సమకూర్చుకొని దూరదేశంకు ప్రయాణం అయిపోయి అచ్చట దుర్వ్యాపారం వల్ల ఏం చేస్తూ వచ్చాడు? ఆయన ఆస్తిని పాడు చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, రక్షింపబడినటువంటి మనము లోకములోనికి ఈడవబడుతున్నాం, లోకంలోనికి వెళ్తున్నాం. లోకంలో మనం ఏం చేస్తున్నామంటే తండ్రి మనకిచ్చినటువంటి రక్షణ, లేదా తండ్రి మనకిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన వరములు, తండ్రి మనకిచ్చినటువంటి అధికారము, లేదా తండ్రి యొద్ద దొరికినటువంటి స్వాస్థ్యమును మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకములో మనము మన యొక్క వ్యక్తిగత అవసరతల కొరకై మనము ఆయన్ని తాకట్టు పెడుతున్న వారంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణను మలినం చేసుకుంటున్నాం. మనం దుర్వ్యాపారము ద్వారా ఈ చిన్న కుమారుడు ఆస్తిని పోగొట్టుకుంటే ఆయన తన రక్తం ద్వారా ఇచ్చినటువంటి రక్షణను మనం ఏం చేస్తున్నామంటే చాలా సందర్భాల్లో మలినపరుచుకుంటున్నాం. ఇప్పుడు మలినపరుచుకుంటూ ప్రభు యొక్క బలలో ఎలా పాలు పొందుతాం? తండ్రికి దూరముగా ఎడబాసినటువంటి అనుభవంలో ఉండి ఎలా ఆ విందులో పాలు పొందుతాం? తండ్రికి దూరస్థులమైపోతూ వచ్చాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనము. ఇప్పుడు ఎడబాసిన అనుభవంలో ఉండి ఏమవుతూ వచ్చాం? దయచేసి చదవండి, చదవగలిగిన వారు. క్రీస్తుకు దూరస్థులమై ఉంటుంది. ఎవరు వీరు దూరస్థులమైనారు? వాగ్దానం లేనివారు, ఇశ్రాయేలుతో సహపౌరస్వంతో లేనివారు. ఎక్కడున్నారు వారు? క్రీస్తుకి దూరస్థులై ఉన్నారు. మనము యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అబ్రహాము సంతానానికి ఏ వాగ్దానం ఇవ్వబడిందో, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఆ కృపా సత్యం ఇచ్చినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఇజ్రాయేలు ప్రజలకి ఎట్టి నిరీక్షణ, ఎట్టి వాగ్దానం చేయబడిందో అదే వాగ్దానం ఎవరికి ఉంది? ఇప్పుడు మనకి ఉంది. ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఈ వాగ్దానం కలిగిన మనము ఎలా ఉన్నామంట? దూరస్థులముగా ఉన్నాం. ఎందుకు దూరస్థులుగా ఉంటున్నాం? ఏమైంది? తండ్రి ఇంటిలో ఏం కొరత వచ్చింది? తండ్రి ఇంటిలో నీవు నిశ్చింతగా ఉండటానికి అడ్డుగా ఉంటున్న విషయాలేంటి? లోపల నుండి వస్తున్నటువంటి మార్కు 7:20 ప్రకారం రాయబడిన మాటల్లో ఏదైనా నీ లోపల ఉండి తండ్రి ఇంటిని విడిచిపెట్టమని నిన్ను ప్రోత్సహిస్తుందా?
లేదా దుష్టుల ఆలోచన నిన్ను నిలవనీయకుండా చేస్తుందా? దేవుని మందిరమును, దేవుని యొక్క సన్నిధిని, ప్రభు యొక్క విందులో పాలు పొందకుండా నీ హృదయాన్ని దూరంగా ఈడ్చుకొని వెళ్తుందా? మనం పరీక్షించుకోవాలి. మనం సహజంగా అనుకుంటాం బలవర్తమానం అంటే హెచ్చరికలే ఉంటాయి, బలవర్తమానం అంటే ఇలాగే ఉంటుంది అనుకుంటాం. కాదు, బలవర్తమానంలో తండ్రి ప్రేమ దాగి ఉంది. బలవర్తమానంలో ఏం దాగుందంటే సరిచేయుట దాగి ఉంది. బలవర్తమానంలో పురికొల్పు ఉంది. బలవర్తమానంలో సమకూర్చడం ఉంది. బలవర్తమానంలో ఆయన త్యాగం ఉంది. చాలా సందర్భాల్లో గుర్తించట్లేదు. బలవర్తమానం అనంగానే ఇలాగే ఉంటుందని కఠినపరుచుకుంటున్నాం. హృదయాన్ని కఠినపరుచుకొని ఆయన స్వరానికి విధేయత చూపెట్టకుండా మనం ఏం చేయబడుతున్నామంటే మనం చాలా దూరంగా వెళ్ళిపోతా ఉన్నాం. ఇప్పుడు దూరంగా వెళ్ళిపోతే, తండ్రి ఇంటికి దూరంగా వెళ్తే లాభమా నష్టమా? మనకు చాలా తెలుసు. తండ్రి ఇంటికి ఎడబాసిన అనుభవములో ఉండేటువంటి వారు ఎన్ని అవస్థలు పడుతుంటారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగుతా ఉన్నాడు, నాకు దూరంగా వెళ్ళి ఏం చేస్తావు? నీ కొరకు విందు సిద్ధపరిస్తే విందులో పాలు పొందకుండా ఎక్కడో దూరంగా ఉన్నావే చిన్న కుమారుడా, దుర్వ్యాపారము చేత నింపబడుతున్నావే, పాడు చేసుకుంటున్నావే నేను ఇచ్చినటువంటి రక్షణ, నేను ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకుంటున్నావే అని తండ్రి బాధపడుతూ మనతో మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత మనం చూస్తాము. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21. తండ్రికి దూరమైన మనము దూరస్తులుగా చేయబడుతున్నాం, ఆయన ఇచ్చినదంతా పోగొట్టుకున్నాము. రెండవదిగా కొలస్సీ 1:21 వచనము, మరియు చాలక ఇక్కడ చూస్తే మనస్సులో ఏం పెట్టుకున్నారంట? విరోధ భావము. ఎవరిపైన విరోధం? తండ్రి పైన విరోధం. మొదటగా తండ్రికి ఏమవుతున్నాం? దూరస్తులుగా అయిపోతున్నాం. తండ్రి ప్రేమ గుర్తొచ్చినప్పుడు మరలా మందిరానికి వెళ్దాం అనుకుంటాం, మరలా సమకూర్చబడదాం అనుకుంటాం. కానీ మనసులో ఏం పెట్టుకున్నాం అంటే విరోధ భావము. కఠినమైనటువంటిది ఇది. మన హృదయంలో ఒక విరోధాన్ని పెట్టుకున్నాం, ఏదో ఒక తెలియని దాన్ని మోస్తున్నాం. ఈ విరోధ భావం ఏం చేస్తుందంటే నిన్ను తండ్రి ఇంటికి రానియట్లేదు. తండ్రి ఇంటికి రానిచ్చినా కూడా తండ్రి మాటలు విననీయట్లేదు. తండ్రి ఇంటిలో ఉన్న తండ్రి ఇచ్చే సంతోషము, ఆనందము, ఆయన నడిపింపులో ఆయన ఇచ్చిన అధికారాన్ని కలిగి ముందుకు వెళ్ళడానికి మనసు ఒప్పట్లేదు. కారణం ఏంటంటే లోపల ఏముందంట? విరోధ భావము. ఇలాంటి పరిస్థితిలో చిన్న కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయి తనకు ఇవ్వబడిన ఆస్తిని అంతా కూడా దుర్వ్యాపారం చేసుకున్నాడు. ఎలా ఉన్నాడు ఆయన పరిస్థితి? సామెతల గ్రంథం 27వ అధ్యాయము చిన్న కుమారుని యొక్క పరిస్థితి చూస్తే, తండ్రిని విడిచి వెళ్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 8వ వచనము, తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. ఎలా అయిపోయిందంటే చెంచరిల్లినటువంటి బ్రతుకు, స్థిరత్వము లేనటువంటి బ్రతుకు, స్థిరత్వము లేని విశ్వాసము, తండ్రి ఇంటిని విడిచినటువంటి జీవితము, గూడు లేనటువంటి జీవితము. గూడు ఉన్నంత కాలము, ఒక భద్రత వలయంలో ఉన్నంత కాలం ఆ భద్రత యొక్క విలువ మనకు తెలియదు. దేవుని మందిరములో ఆయన స్వరమును వినేంత వరకు ఉండే భద్రత, ఆ కంచ, ఆయన కాపుదల ఏంటో మనకు తెలియదు. ఒక్కసారి ఆ గూడు, ఆ కంచ, ఆ భద్రత దాటి బయటికి వెళ్తే అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అన్నట్టుగా వాడు చూస్తాం. ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో చిన్న కుమారుల్లో ఉండేటువంటి లక్షణాలు మనలో ఉన్నాయేమో. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు రక్షణ లేని వారు కూడా ఉన్నారేమో. తండ్రి ఇంటికి అన్ని కూడికలకు వస్తున్నావు, అన్ని పనులు చేస్తున్నావు, సంతోషమే. కానీ తండ్రికి నీ హృదయాన్ని అర్పించినావా? తండ్రి ఏర్పాటు చేసిన విందులో పాలు పొందడానికి ఎందుకు ఇంకా నీవు సిద్ధపడట్లేదు? ఎందుకు ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు? ఈ వాక్యము ఇద్దరితో మాట్లాడుతుంది. రక్షణ లేని వారితో, అలాగే రక్షింపబడి తండ్రి ఇచ్చిన రక్షణను పోగొట్టుకుంటున్న వారితో మాట్లాడుతూ ఉంది. ఈ రీతిగా గూడు విడిచినటువంటి వాడుగా ఉన్నటువంటి చిన్న కుమారుడు, రండి మరలా లూకా సువార్త 15వ అధ్యాయానికి వస్తాం. తన యొక్క మానసిక స్థితి అంతా మారిపోతా వచ్చింది. తాను ఏ ప్రశస్తమైన వస్త్రాలతో బయటికి వెళ్ళినాడో ఆ ప్రశస్త వస్త్రాలన్నీ మురికి చేయబడ్డాయి, మలినపరచబడ్డాడు, భయంకరమైన దుర్వ్యాపారంలోనికి వెళ్ళిపోయినాడు. ఆయన పాడైపోతూ వచ్చాడు. ఆయన జీవితం అంతా కూడా తలకిందులుగా చేయబడుతూ వచ్చింది. ఇప్పుడు రండి 14వ వచనంలో, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు
గొప్ప కరువు రాగా. చాలు. ఇక్కడ చూస్తే ఏమొచ్చింది ఆయన జీవితంలో? కరువు వచ్చింది. కరువు దేనికి సాదృశ్యం లేదా దేనికి సూచనగా ఉంది? కరువు దిద్దుబాటుకు సాదృశ్యంగా ఉంది. బైబిల్ గ్రంథంలో సుమారు 13 సందర్భాల్లో కరువు గురించి రాయబడింది. ఎన్ని పర్యాయాలు? 13 పర్యాయాలు కరువును గురించి రాయబడింది. కరువు అనుమతించబడిందంటే దిద్దుబాటుకు లేదా మనల్ని సరిచేయటానికి ప్రభువు అనుమతించిన ఒక మార్గముగా మనము ధ్యానించాలి. మొదటగా కరువు ఎప్పుడు వచ్చింది? గట్టిగా చెప్పండి. యాకోబు అంటున్నారు. ఆదికాండం 12వ అధ్యాయంలో మొట్టమొదటిసారిగా కరువు వచ్చింది. దేవుడు అబ్రహామును పిలిచినాడు. నేను చూపించు దేశం నాకు వెళ్ళు, నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుడు నడిపిస్తున్నాడు, చక్కగా నడుస్తున్నాడు. ఆ కాలంలో ఏమొచ్చిందంటే కరువు వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం చేయాలా? నిలిచి ఉండాలా. చెప్పండి, ఏం చేయాలా? నిలిచి ఉండాలి. కానీ అబ్రహాము 12వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆ దేశంలో గొప్ప కరువు రాగా నిలిచి ఉండకుండా, దేవుడిచ్చిన వాగ్దానానికి విధేయత చూపెట్టకుండా ఆయన ఆ దేశమును వదిలి ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తు అంటే ఏంటి అంటే లోకము. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే పాపము. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే తెగుళ్లకు సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా ఉంది. అలాంటి పట్టణానికి ఎవరు వెళ్ళారు? అబ్రహాం వెళ్ళారు. వెళ్ళాడు. దేవుడు దర్శించినాడు. నిన్ను పంపించింది అక్కడికి కాదు కదా అన్నాడు. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? నష్టం జరిగింది. వెళ్తా వెళ్ళిన చోటు నుంచి ఒక్కడే వచ్చాడా? ఇద్దరుగా వెళ్ళిన వారు ఎంతమంది వచ్చారు? 3 వచ్చారు. సరి చేయబడలేకపోతూ వచ్చాడు. ఆ తప్పిదము ఆయన జీవితంలో ఏం చేయబడింది? నేటికి ఆ తప్పు ఇంకా తప్పిదముగానే కొనసాగుతుంది. అర్థమైందా? ఎవరు వచ్చారు ఆయనతో పాటు? హాగర్ వచ్చి. ఎక్కడి నుండి వచ్చింది? ఐగుప్తులో నుండి వచ్చింది. దేవుడు చెప్పాడా ఐగుప్తుకు వెళ్ళమని? చెప్పలేదు. అర్థమవుతుందా? తండ్రి ఇంటిని విడిచి వెళ్ళగా చిన్న కుమారుని జీవితంలో కరువు వచ్చింది. కరువు దేనికి సాదృశ్యంగా ఉంది? దిద్దుబాటుకు సాదృశ్యంగా ఉంది. దేవుడు ఇచ్చిన అవకాశానికి సాదృశ్యంగా ఉంది. అయితే చిన్న కుమారుడు వలె అబ్రహాం కూడా కరువులో ఏం చేసినాడు? నిలబడక వెళ్ళాడు, నష్టము తెచ్చుకున్నాడు. రెండవ కరువు ఎక్కడ వచ్చింది అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనము. రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ కరువు వచ్చింది. చూస్తామా? దయచేసి చదవండి ఒకరు. రూతు గ్రంథం 1వ అధ్యాయము. కరువు మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికే దేవుడు ఇస్తాడు. అయితే కరువులో నిలబడక మనం వెళ్ళి తప్పిదం చేస్తుంటాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను చాలక. ఇక్కడ చూస్తే రెండవదిగా ఎవరి కాలంలో వచ్చింది? న్యాయాధిపతుల కాలంలో వచ్చింది. ఎందుకు వచ్చింది కరువు? ఇక్కడ వచ్చింది ఎక్కడ? ఏ ప్రాంతంలో వచ్చింది? యూదా, బెత్లెహేము. సరే, యూదా అనే మాటను పక్కన పెట్టి బెత్లెహేము అనేటువంటి మాటను చూస్తాం. బెత్లెహేము అంటే అర్థం ఏంటి? రొట్టెల గృహము, సమృద్ధి. ఆ సమృద్ధి గల ప్రాంతంలో కరువు వస్తుందా? రొట్టెల గృహము సమృద్ధి కదా. సమృద్ధి ఉన్న చోట కరువు వస్తుందా? గమనించాల. ఎందుకు కరువు వచ్చింది? న్యాయాధిపతుల పరిపాలన సరిగా లేదు. క్రమము లేని పరిపాలన ఉన్న చోట ఏమొస్తుంది? కరువు వస్తుంది. జాగ్రత్త. సక్రమముగా మనము క్రమము జరిగించకపోతే కరువు వస్తుంది. ఏం కరువు వస్తుంది? వాక్యం యొక్క కరువు వస్తుంది. బెత్లెహేంలో సమృద్ధి ఉంది. ఈ కుటుంబానికే వచ్చింది ఆ కరువు. అక్కడ రాయబడ్డ మాట ప్రకారం ఏ కుటుంబం వెళ్ళింది? నయోమి. ఎవరు వెళ్ళారు? చెప్పండి, ఎవరు వెళ్ళారు? మోయాబ్, ఎలిమెలేకు, నయోమి. ఈ కుటుంబానికి వచ్చిందా కరువు? అర్థమవుతుందా? మిగిలిన వారు లేరా దేశంలో? ఆ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళెందుకున్నారంటే ఈ కరువు వచ్చినప్పుడు ఈ బెత్లెహేం అంటే సమృద్ధి కాబట్టి, సమృద్ధి కలిగిన చోట ఇప్పుడు కరువు రావచ్చు, కానీ ఏదో ఒక దినమున దేవుడు మరలా ఏం చేయబోతున్నాడు? సమృద్ధిని ఇస్తాడు అనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. మరి ఈ కుటుంబం కరువు రాగానే ఏం చేసినారంటే వాళ్ళు మోయాబులోనికి వెళ్తూ వచ్చారు. అంటే కరువు దేనికి సాదృశ్యంగా ఉంది? మనల్ని మనము సరి చేసుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి వచ్చింది. ఇలాగా మూడవ కరువు చూస్తాం. ఆదికాండం 42వ అధ్యాయము 5వ వచనము. కరువు మన జీవితాన్ని సరిచేయటానికే, కష్టము మన జీవితాన్ని సరిచేయటానికే
42వ అధ్యాయం 5వ వచనము. చాలన్న చాలు. మరలా ఒకసారి ఆ మాట అందరం కలిసి చదువుకుందామా? కరువు కానాను దేశములో ఉండెను. చాలు. కరువు ఎక్కడుందంట? కానాను దేశంలో ఉంది. కానాను అంటే అర్థం ఏంటో, లేదా కానాను దేశంలో ఏముంది? కానాను దేశాన్ని దేవుడు స్వాస్థ్యంగా ఇచ్చాడు. కానాను దేశంలో ఏముంది? పాలు తేనెలు ప్రవహించు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నిలుచు ప్రాంతము, అనేక దేశములకు ఆభరణంగా ఉన్నటువంటి దేశము. మరి కనాను దేశంలోనికి కరువు ఎందుకు వచ్చింది? కరువు ఎందుకు రావడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు 42 మొదటి వచనము మొదటి భాగం అందరం కలిసి చదువుకుందాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నది. చాలు. సమృద్ధి ఉండేటువంటి స్థలంలో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది, అంటే సమృద్ధి ఉంది. ఎందుకంటే కానానులో ఉండాల్సినటువంటి యోసేపును కానానీయులు ఏం చేస్తూ వచ్చినారంటే అమ్ముకున్నారు. అమ్ముకునడం ద్వారా యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తులోనికి వెళ్ళాడు. మనం ఆదికాండంలో మనము యోసేపు జీవితాన్ని ధ్యానిస్తే యోసేపు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం ఉంది. యోసేపు ఉన్న చోట సమృద్ధి ఉంది. యోసేపు ఉన్న చోట దేవుడు ఆయనకి తోడుగా ఉన్నాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడ లేడు? కానానులో లేడు, కాబట్టి కరువు వచ్చింది. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనము కూడా మన జీవితంలో కరువు ఎందుకు వస్తుంది, కష్టం ఎందుకు వస్తుంది, బాధ ఎందుకు వస్తుందంటే మన అవసరతలు, మన యొక్క అక్కరలు తీర్చబడ్డ కొరకే లోకంలోనికి వెళ్తా మనం ఏమి తాకట్టు పెడుతున్నాం, ఏం అమ్మి వేసుకుంటామంటే పరలోకపు తండ్రిని అమ్ముకుంటున్నాం, పరలోకపు తండ్రిని తాకట్టు పెడుతున్నాం. కొన్ని ఆచారాల కొరకు, పద్ధతుల కొరకు, కొన్నింటిని నెగ్గించుకోవడానికి మనం ఏం చేస్తున్నామంటే ఆ తండ్రిని మనం ఏం చేస్తున్నాం? ఆయన్ని అప్పగిస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కరువు వస్తుంది. కానానీయులు యోసేపును అమ్ముకునడం ద్వారా భయంకరమైన కరువులోనికి వెళ్ళారు. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, సమృద్ధిని ఇస్తాను, పాలు తేనెలు ప్రవహించు దేశము. అది అక్కడ ఎంతో నెమ్మది, సంతోషం ఉండేటువంటి దేశము. ఆ దేశంలో కరువును సంభవించడానికి కారణం ఏమిటో వచ్చిందంటే అమ్ముకున్నారు. ప్రియ సహోదర సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాం. నీ జీవితంలో ఒడిదుడుకుల మయంగా ఉందా? నీ జీవితంలో చక్కగా తిన్నగా వెళ్ళలేకపోతున్నావా? సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ నువ్వు పందెపు రంగంలో ముందుకు పరిగెత్తలేకపోతున్నావా? కారణం ఏంటి అంటే నీ జీవితంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన చిత్తాన్ని జరిగించక నిలబడమన్న చోట నిలబడకపోవటం ద్వారా కరువు వచ్చింది. ఈ కరువు దేని కొరకు అంటే మన మేలు కొరకే. రండి ఇప్పుడు మన భాగంలోనికి వెళ్తాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. ఇప్పుడు చిన్న కుమారుని జీవితంలో కరువు వచ్చిన ద్వారా 16వ వచనము మొదటి భాగం అందరం కలిసి చదువుకుంటాం. 16వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. వాడు పందులు తిను పొట్టుతో కడుపు నింపుకొని ఆశపడని. చాలు. ఇక్కడ చిన్నవాడు కరువు వచ్చింది, వెంటనే గమనించాడు, అమ్మో ఈ దేశంలో నేను బ్రతకాలంటే ఖచ్చితంగా నేను ఏం చేయాలా? పని చేయాలా. అప్పటికే కరువు ఉంది కాబట్టి ఎవరి దగ్గర పనులు లేవు. ఉదాహరణకి లాక్డౌన్ వచ్చింది, ఎక్కడ కూడా పనులు లేవు. కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఏదో ఒక పని చేయాల్సిన సందర్భం వచ్చింది. మనకు కూడా ఏదైనా చేస్తాం. చాలా మంది కూరగాయలు అమ్మినారు కదా, చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు. అంటే బ్రతుకు తెరువు కొరకు కరువులు ఏం చేయాలి? ఏదో ఒక పని చేయాలి. అలాంటి జ్ఞానం ఎవరికి వచ్చింది? ఇక్కడ చిన్న కుమారుడికి వచ్చింది. సరే, ఆ దేశంలోనికి వెళ్ళాడు, ఒక దగ్గరికి వెళ్ళాడు. పందులు ఆయనకుంది. పందులు ఆ కాలంలో మంచి బిజినెస్ అది. కాబట్టి ఆ పందుల బిజినెస్లో ఈయన కూడా వెళ్ళాడు. అయ్యా నాకు ఏదైనా పని ఉందంటే, పాపం ఆయన మంచివాడు, ఆ కరువులో కూడా ఏమి ఇస్తున్నాడు? పని ఇస్తున్నాడు. సరే, మెట్టుకు ఆ పందులు మేపేటువంటి పనిని తీసుకొని వెళ్ళాడు. పందులకు పొట్టు వేయడానికి, ఆహారం వేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆహారం వెళ్ళడానికి వెళ్ళినప్పుడు బహు ఆకలి అవుతుంది ఆయనకి. ఆకలైనప్పుడు పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. ఆ పొట్టుతో కడుపు నింపుకోవాలనుకున్నప్పుడు ఆశపడ్డాడు. ఒక ఆలోచన కలిగింది ఆయనకి. ఏంది ఆలోచన అంటే, పందులు చిన్న కుమారునికి సువార్త చెప్తున్నాయి. పందులు ఏం చెప్తున్నాయి? సువార్తను చెప్తున్నాయి, జ్ఞాపకం చేస్తుంది. ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఏమి చిన్న కుమారుడా, పందులు అంటున్నాయి, ఎక్కడ నీ తండ్రి, ఎక్కడ నీ దేశము, ఎక్కడ నీ కోట, ఎక్కడ నీ అధికారము, ఎక్కడ నీ యొక్క ప్రశస్త వస్త్రాలు, ఎక్కడ నీ కింద పనివారు, ఏమి రాజభోగము, ఏమి విందు?
ఆ విందును కాదని వచ్చి ఎన్నిక లేని మేము తినేటువంటి పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నావు, ఇది నీకు ఏమన్నా బాగుందా అనేటువంటి సువార్త పందులు ఇచ్చాయి. ఇట్టి సువార్తకు చిన్న కుమారుడు స్పందించాడు. స్పందించిన తర్వాత తాను బాగుపడాలని కోరుకున్నాడు. స్పందించిన తర్వాత నిజమే కదా, నా తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది కదా, నిజమే కదా, నా తండ్రి ఇంటిలో నాకు పనివారు ఉన్నారు కదా, నిజమే కదా, తండ్రి ఇంటిలో నాకు అధికారం ఉంది కదా, అయ్యో నేనేంటి ఇంత దూరముగా వచ్చి మరి ఇంత నీచమైనటువంటి పొట్టు కొరకు ప్రాకులాడుతున్నానే అని చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆలోచన చేస్తున్నాడు. మన జీవితంలో కూడా విస్తారముగా దేవుని వాక్యాన్ని వింటున్నాము కానీ వాక్యంలో ఉన్న సారమును గ్రహించట్లేదు. మన జీవితంలో వాక్యాన్ని వింటున్నాము కానీ ఆత్మీయ అనుభవంలో ఉండట్లేదు. చిన్న కుమారుడు పొట్టును తింటున్నాడు, తినాలని ఆశపడుతున్నాడు, కానీ పొట్టులో ఏం లేదు, సారము లేదు. మన జీవితంలో విస్తారమైన వాక్యం వింటే లాభం లేదు. వాక్యాన్ని అనుసరించి జీవించే జీవితము కావాలా? ఆత్మ సంబంధమైనటువంటి జీవితం ప్రభు కోరుకుంటున్నాడు. ఈ పరలోకపు తండ్రి ఈ విందులోనికి నిన్ను ఎందుకు తీసుకొస్తున్నాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, ఈ పాదపీఠ స్థలము, ఈ గద్దె నుండి విడుదల చేయబడుతున్న దేవుని స్వరమునకు విధేయత చూపెట్టిన వారమై ఆయన వాక్యమునకు తల వంచి విధేయత చూపించి ఆ నిత్య రాజ్యమున కొరకు మనము సిద్ధపడడానికే తండ్రి తన వాక్యాన్ని ఇస్తున్నాడు. ఆ విస్తారమైనటువంటి వాక్యము చాలా సందర్భాల్లో మనకు వెక్కసం అవుతా ఉంది. ఆ వాక్యం చాలా సందర్భాల్లో మన లోపలికి గుర్చుతా ఉంటే గాయం అవుతా ఉంది. కానీ ఎందుకు ఈ గాయం అవుతుంది, నా తండ్రి ఎందుకు నన్ను ఇలాగ సిద్ధపరుస్తున్నాడని మనం గ్రహించలేకపోతున్నాం. ప్రియ సహోదర సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన అనుభవంలోనికి మనం రాకపోతే చాలా నష్టపోతాం. దినములు బహుభయంకరంగా ఉన్నాయి. సిద్ధపాటులో లేదు సంఘము. మనం వింటున్నటువంటి వర్తమానాలు ఆశీర్వాదం కొరకు వినడానికి ఆశపడుతున్నాం. మనం వినే వర్తమానాలు మనల్ని దీవించాలని వింటున్నాం. మనం వినాలనుకుంటున్న వర్తమానాలు ఈ లోకంలో నాకు ఏదైనా దొరికితే బాగుండని చూస్తున్నాం. కానీ ఆ నిత్య రాజ్యం కొరకు నన్ను కట్టబడే వర్తమానము, హెచ్చరిక నాకు కావాలని మనం కోరుకోవట్లేదు. సంఘం ఈనాడు దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. అతి భయంకరంగా ఉన్న దినాల్లో ఉంటున్నాం. అన్నీ చూస్తున్నాం మనం కళ్ళ ద్వారా. దేవుని మందిరంలోనికే వచ్చేస్తున్నాడు సాతానుడు. వాడి అనుచరులు దేవుని మందిరంలోనికి వస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో వాక్యం ఉంటుంది, కానీ వాక్యము అర్ధసహితముగా బోధించేటువంటి వారి యొక్క సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కరువు రాబోతుంది. అప్పుడు మనం ఎంత వెంపర్లాడినా ఈ వాక్యము నేను వింటే బాగుండే, ఈ మాట నాకు ఎవరైనా చెబితే బాగుండే అని మనం చదివినా మనకు అర్థం కాదు. వివరించేవారు దొరకని కాలము రాబోతా ఉంది. హతసాక్షులుగా చేయబోతున్నారు. దేవుడు చాలా మంది దైవ సేవకులు, సువార్థికులు, పరిచారకులు కనుమరుగయ్యే రోజులు రాబోతా ఉన్నాయి. కరువు రాబోతా ఉంది. కరువు రాకముందే మనం స్పందించాలి. ఇక్కడ మనం చూస్తే పొట్టుతో కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. దేవుని వాక్యంలో 2 విషయాలు చూద్దాం రండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. యోహాను సువార్త 6:35 దయచేసి చదవండి. జీవాహారము నేనే. చలక మన తండ్రి యొద్ద ఏముంది? జీవాహారం ఉంది. జీవము అంటే ప్రాణం. చెప్పండి. జీవం అంటే ప్రాణం. ఆహారము అంటే తృప్తినిచ్చేది. అంటే ఆ నిత్య రాజ్యానికి మన పరలోకపు తండ్రి మన కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళినాడు. ఆ వెళ్ళిన స్థలంలోనికి మనం వెళ్ళాలంటే భూమి మీద మనం ఏం కలిగి ఉండాలి? జీవాహారము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండొద్దు? పొట్టు కలిగి ఉండొద్దు. విస్తారమైన వాక్యం వినుట కాదు, వాక్యాన్ని అనుసరించి జీవించాలి. తద్వారా రాజ్యానికి వెళ్తాం. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది కొన్ని తిన్నారు, దాని కొరకు ప్రయాసపడ్డారు. రండి, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనము. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనము. ఎఫ్రాయిము అన్న మళ్ళీ చదువుతా, అందరం కలిసి చదువుదామా? 12వ అధ్యాయం 1వ వచనం. దేని మేస్తున్నాడు? గాలిని మేస్తున్నాడు. గాలిని మేయుట కొరకు ప్రయత్నం చేస్తే గాలి కడుపు నింపుద్దా? ఎఫ్రాయిం ఏం తింటున్నాడు?
గాలిని మేస్తున్నాడు. గాలితో ఏం నింపుకోవాలనుకుంటున్నాడు? కడుపు నింపుకోవాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? చవిసారము లేనటువంటి దానిని మన జీవితంలో లోకంలో వెతుక్కుంటున్నాం, లోకంలో ముచ్చట్లు వెతుక్కుంటున్నాం, లేదా లోకంలో మన యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచేటువంటి వాటి కొరకై ఆలోచన చేస్తున్నాం. గాలిని నింపుకున్నట్టుగా నింపుకుంటున్నాం. తద్వారా లోపల నుండి ఏం వెళ్ళిపోతుందంటే జీవాహారము వెళ్ళిపోతా ఉంది. అంటే మన లోపల ఏముండట్లేదు అంటే దేవుని యొక్క వాక్యపు శక్తి నిలవట్లేదు. ఆ పునరుత్థానుడైన యేసు శక్తి మన లోపల నిలవకపోవడం ద్వారా, గాలిని నింపుకున్నట్టు ద్వారా, గాలి ద్వారా మానవుడు జీవించలేడు. అంటే శ్వాస వస్తుంది, శ్వాస ద్వారా జీవిస్తాడు, కానీ గాలి కడుపులో నింపుకుంటే శరీరానికి కావలసిన బలము శక్తి రాదు. ఎఫ్రాయిం ఏం వెతుక్కుంటున్నాడు? గాలిని వెతుక్కుంటున్నాడు. మరి ఒకరు చూద్దామా? యెషయా గ్రంథం 44:20. గాలి కొరకు గాలి నింపుకోవద్దు, జీవాహారమును నింపుకోవాలి, జీవిస్తాం. యెషయా గ్రంథం 44:20. వాడు బూడిద తినుచున్నాడు, వాడి మనస్సు మోసపోయినదై. ఇక్కడ చూస్తాం. రెండవది, ఈయనేం తింటున్నాడు? బూడిద తింటున్నాడు. ఒకడేమో గాలిని తింటున్నాడు, మరొకడేమో పొట్టు తింటున్నాడు, మరొకడేమో బూడిద తింటున్నాడు. బూడిద కడుపు నింపుద్దా? బూడిద మానవ శరీరంకి దేవుడు ఆహారంగా ఇచ్చాడా? కాదు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ఆ పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళేటువంటి దేవుని వాక్యము జీవాహారం కొరకు మనం ప్రయత్నిస్తున్నామా? లేదంటే పొట్టు కొరకై, గాలి కొరకై, బూడిద కొరకై ప్రయత్నిస్తున్నామా? ఇవి మూడు కలిగి ఉంటే ఆ నిత్య రాజ్యంలోనికి మనము వెళ్ళలేము. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. దయచేసి, కొంతమంది నిద్రపోతున్నారు. ఇది నిద్రపోయే సందర్భం కాదు. దేవుని స్వరము చాలా బలంగా విడుదల చేయబడుతుంది. దయచేసి అలా నిద్ర వచ్చిన వాళ్ళు కొన్ని వాటర్ తీసుకుని మొహం కడుక్కొని వచ్చి కూర్చోండి. ఈ దినము వర్తమానము దేవుడు మనల్ని ప్రేరేపించి మన కొరకు అనుగ్రహించిన వాక్యము. 17వ వచనము అందరం కలిసి చదువుదాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు, చాలు మరలా చదువుకుందాం, మొదటి భాగం మాత్రమే. అయితే బుద్ధి వచ్చినప్పుడు. ఎప్పుడు వచ్చింది బుద్ధి? కరువు వచ్చినప్పుడు వచ్చింది. చెప్పండి, ఎప్పుడు వచ్చింది? కరువు వచ్చినప్పుడు వచ్చింది. రెండవది, బుద్ధి వచ్చినప్పుడు ఏం చేసినాడు? తండ్రి ఇంటిని గురించి ఆలోచన చేశాడు. తండ్రి ఇంటిలో ఉండేట సమృద్ధిని గురించి ఆలోచన చేసినాడు. బుద్ధి వచ్చినప్పుడు తన యొక్క స్థితి ఏంటో గుర్తించినాడు. గుర్తించి ఏం చేస్తున్నాడు? బుద్ధి వచ్చినప్పుడు ఇప్పుడు 18వ వచనంలో మొదటి మాట, నేను లేచి. చాలా మాట. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన లేచాడు. చెప్పండి, ఏం చేశాడు? లేచాడు. లేవటము మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము సుస్పష్టంగా మనతో మాట్లాడుతూ మన హృదయం అంతరంగంలోని చొచ్చుకొని వెళ్తున్నప్పుడు వాక్యాన్ని వింటాము, ఎమోషనల్గా ఫీల్ అవుతుంటాం. వాక్యాన్ని వింటాము, ఏడుస్తుంటాం. వాక్యాన్ని వింటాము, అమ్మ ఇది నా కొరకే వచ్చింది అనుకుంటాము. కానీ బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు లేచాడు, మనం లేవలేకపోతుంటాం. అందుకే మనం అక్కడనే ఉంటున్నాం. లేవాలి. లేచి చిన్న కుమారుడు ఏం చేశాడు? ముందుకు నడిచాడు. మనము దేవుని వాక్యము మనలో ఏదైతే చూపిస్తున్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏ స్థితిలో మన పాపమును చూపిస్తున్నాడో ఆ పాపము తన వాక్యం ద్వారా చూయించినప్పుడు ఆ స్థలంలో నుండి లేవాలి. లేచి రెండవదిగా నడవాలి. నడిచినప్పుడు మారు మనస్సు, నడిచినప్పుడు పశ్చాత్తాపపు ధోరణిలోనికి వస్తాం, నడిచినప్పుడు నూతన మనస్సు కలిగి ఉంటాం. చిన్న కుమారుడిగా ఈనాడు దేవుని మందిరంలో చాలా మంది ఉన్నాం, లేవలేకపోతున్నాం. కారణం ఏంటంటే లేవాలన్న ఆశ లేదు. స్వరాన్ని వింటున్నాం, ఏడుస్తున్నాం, కానీ వదిలిపెట్టలేకపోతున్నాం. మనం వదిలిపెట్టని రహస్య పాపములు ఇంకా మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అయితే ఈ తండ్రి అడుగుతున్నాడు ఈ మధ్యాహ్న కాలం, లేస్తావా? నేను బలపరుస్తాను, నా యొద్దకు వస్తావా? మరలా పశ్చాత్తాపడతావా? పశ్చాత్తాపముతో తండ్రి యొక్క విందులో పాలు పొందుతావా చిన్న కుమారుడా అని తండ్రి తన యొక్క 2 చేతులు చాచి ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. లేవాలి, నడవాలి, పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే ఈ చిన్న కుమారుడు పశ్చాత్తాపడుతూ వచ్చాడో, తండ్రి ఇంటికి వస్తూ వచ్చాడు, తండ్రి యొద్దకు వస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆయనలో చూస్తే అందరం కలిసి చదువుకుందాం. 19వ వచనము, 18, 19 అందరం కలిసి చదువుకుందాం.
నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివానిలో ఒకరిని పెట్టుకోమని అతనితో చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఇదేంటిది? లేచిన తర్వాత వచ్చింది ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. మొదటగా ఏమొచ్చింది? మారు మనసు వచ్చింది. రెండవది ఏంటి? తన స్థితిని గుర్తించాడు. మూడవది ఏమొచ్చింది? పశ్చాత్తాపము. ఈ మధ్యాహ్న కాల సమయమున పరలోకపు తండ్రి, నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టిన తండ్రి నిన్ను నన్ను అడుగుతున్నాడు. పడిన స్థితిలోంచి లేవడానికి నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన నీ నా పశ్చాత్తాపమును, నీ నా స్థితిని క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పశ్చాత్తాపముతో ఆయన యొద్దకు వచ్చిన వారిని చేర్చుకోవడానికి తండ్రి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాడు. అయితే చిన్న కుమారుడా, చిన్న కుమార్తె, పశ్చాత్తాపడడానికి నీ హృదయం సిద్ధంగా ఉందా? మరలా పాడైపోయినటువంటి ప్రశస్త వస్త్రము, రక్షణ వస్త్రము, స్తుతి వస్త్రము, ఆరాధన వస్త్రము, ప్రార్థన వస్త్రములు మరలా ధరించాలని నీ కోరిక ఉంటే నీ స్థితిలో నుంచి లేవటానికి కొరకు నువ్వు ప్రయత్నం చేయి. మిగిలిందంతా ఆయన చూస్తాడు. ఇప్పుడు కింది భాగం చూద్దామా? ఆ రీతిగా ఆయన వచ్చాడు. 22వ వచనము, పశ్చాత్తాపడుతూ తిరిగి వచ్చాడు. అక్కడ మనము చూస్తాం. 20వ వచనము అందరం కలిసి చదువుకుందాం. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, తండ్రి ఏం చేస్తున్నాడు? తండ్రి ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు ఆయన? వాడింకా దూరముగా ఉన్నప్పుడే. ఎవరు వాళ్ళు? నీవు నేనే. మనం చూస్తూ వచ్చాం సామెతల గ్రంథంలో, నీ ధనం ఎక్కడున్నాడు, నీ మనసు అక్కడుండును. కుమారుడు ఎక్కడున్నాడు? దూరముగా ఉన్నాడు. దూరముగా ఉన్న కుమారుని తండ్రి చూస్తూ వచ్చాడు. ఎక్కడి నుండి చూస్తూ వచ్చాడంటే తండ్రి తన ఇంటిలో నుండి చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయమున పరలోకపు తండ్రి తన మందిరములో, తన ఇంటిలో నుండి దూరముగా వెళ్ళిన నీ నా హృదయాన్ని చూస్తున్నాడు. నీవు ఆయన తట్టు పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఈ తండ్రి లేచి పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు నీ కొరకు. అయితే ఆ సందర్భంలో చిన్న కుమారుడు రాకముందు జరిగిన సందర్భం ఏంటంటే, ఒకరోజు మార్నింగ్ లేచిన తర్వాత ఆ తండ్రి ఆ యొక్క ఇంటిలో ఆ తోటలో అలా పరిగెడుతూ లేదా నడుస్తూ చూస్తున్నప్పుడు పని వాళ్ళు అడిగారంట, సార్ ఏంది సార్, చిన్న కుమారుడు పోయినప్పటి నుంచి మీరు ఇంత బలహీనపరచబడ్డారు, నీరసిల్తున్నారు అని అడిగినప్పుడు ఆ తండ్రి అన్నాడంట, వాడు లేకపోతే నాకు సంతోషం లేదయ్యా, వాడు నేను ఏం అనలేదు, వాడిని ఏం గాయపరచలేదే, వాని కొరకు నేను ఎంతో కష్టపడ్డాను, ఇదంతా అనుభవించడానికి వాడు లేడు, నేను ఎట్లా సంతోషంగా ఉండాలన్నాడంట. అలా రోజులు గడిచిన తర్వాత ధనికుడు కదా, అతిథులు వచ్చారు. అతిథుల కొరకు మంచి భోజనాన్ని సిద్ధపరిచారంట. ఇప్పుడు డైనింగ్ హాల్లో అతిథులందరూ వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు ఈ తండ్రి వచ్చి కూర్చున్నాడు. తండ్రి ముఖంలో సంతోషం లేదు. ఆ విందులో తండ్రి ఉన్నాడు కానీ తండ్రి ముఖంలో ఆనందం లేదు. అయితే అతిథులు అన్నారు, ఏందన్నా ఇది, అరే మమ్మల్ని రమ్మన్నావు, ఇంత మంచి విందు సిద్ధపరిచావు, నువ్వు అట్లా డల్లుగుంటే ఏం బాగలేదు, ఏమైంది, ఎందుకు డల్లుగున్నావు అని అడిగినట్ట. అడిగితే తండ్రి అన్నాడంట, నా చిన్న కుమారుడు నన్ను వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయాడు, వాడు ఇంకా రావట్లేదు నా దగ్గరికి, వాడు లేకుండా నేను ఈ యొక్క భోజనంలో పాలు పొందలేకపోతున్నాను, సరే నన్ను పక్కన పెట్టండి, మీరు పాలు పొందడన్నప్పుడు వాళ్ళు కూడా ఆ సంతోషం లేని విందును ఆరగించలేకపోతూ వచ్చారు. ప్రియ సహోదరుడా, మధ్యాహ్న కాల సమయమున పరలోకపు తండ్రి నిన్ను బట్టి నన్ను బట్టి బాధపడతా ఉన్నాడు. మనము లేవాలి, నడవాలి, పశ్చాత్తాపంతో రావాలి. తండ్రి ఇంటిలో విందు సిద్ధపరచబడింది. సరే ఆ రీతిగా చిన్న కుమారుడు వస్తున్నాడు, తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అదిగో నా కుమారుడు వస్తున్నాడు, దూరంలో ఉన్నాడు. వెంటనే దిగ్గున లేచినాడు. ఈ తండ్రి పరిగెత్తుకొని వెళ్తున్నాడు. తండ్రితో పాటు పనివారు కూడా పరిగెడుతూ ఉన్నారు. తండ్రి పరిగెడుతూ ఉంటే పనివారు పరిగెడుతున్నారు. తండ్రి ఎందుకు పరిగెడుతున్నాడు అంటే చిన్న కుమారుడు వస్తున్నారని. కానీ పనివారు ఎందుకు పరిగెడుతున్నారు అర్థం కావట్లే. సార్ ఏమైంది సార్, ఎందుకు ఉరుకుతున్నావు, ఏమైందని అడుగుతుంటే ఈయనేం చెప్పట్లేదు. కారణం ఏంటంటే చెప్పే సమయం లేదు. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా వెళ్ళిపోయిన మనస్సుతో పశ్చాత్తాపంతో తిరిగి వస్తుంటే ఈ పరలోకపు తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. పరిగెత్తుకుని వెళ్ళి ప్రేమతో కౌగిలించుకొని మెడ మీద ముద్దు పెట్టుకుంటున్నాడు. ముద్దు పెట్టుకొని ఆ తండ్రి ఏం చూడట్లేదంటే మురికి బట్టలు చూడట్లేదు, పందుల దగ్గర ఉన్న దుర్వాసనను చూడట్లేదు, ఆ యొక్క మలినమైపోయిన దేహాన్ని చూడట్లేదు. తండ్రి ఏం చూస్తున్నాడంటే హృదయ అంతరంగమును చూస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయాన పరలోకపు తండ్రి మన హృదయ అంతరంగాన్ని చూస్తున్నాడు. నా రూపాన్ని ఆయన చూడట్లేదు. మనుషుడు పై రూపమును లక్ష్య పెట్టును, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఈ దినమున
పరలోకపు తండ్రి మన హృదయాన్ని చూస్తున్నాడు. మన మనుషుల రూపాన్ని చూస్తాం, మనుషుల యొక్క హావభావాల్ని చూస్తాం, మనుషుల యొక్క మాటల్ని చూస్తాము, కానీ మన పరలోకపు తండ్రి హృదయ అంతరంగాన్ని చూస్తాడు. ఎప్పుడైతే ఇలాగా వచ్చాడో, రండి ఇప్పుడు ఈ భాగం చదువుకుందామా. 22వ వచనము మొదటి భాగము. అయితే తండ్రి తన దాసులను చూచి, అక్కడ మాట గమనిస్తాం. అయితే తండ్రి తన దాసులను చూచి, అంటే తండ్రి పరిగెడితే తనతో పాటు ఎవరు పరిగెత్తారు? పనివారు, దాసులు కూడా పరిగెత్తినారు. రెండవది ఏముంది? ప్రశస్త వస్త్రము. ఇక్కడ మనం ఒక మాట ఆలోచన చేద్దాం. ఏముంది అక్కడ? ఏమంటున్నాడు? ప్రశస్త వస్త్రం. ప్రశస్త వస్త్రము, ప్రశస్త వస్త్రము దేనికి గుర్తుగా ఉంది? సరే, ప్రశస్త వస్త్రము అనే మాట అక్కడ ఉందా? తెప్పియమన్నాడా? ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి అన్నాడు. తెచ్చి అన్నాడంటే ఆల్రెడీ ఉంది. ఉందా లేదా? ఉంది. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? తప్పకుండా కుమారుడు వెనక్కి వస్తాడు. వాడు వచ్చినప్పుడు ఏమి ఇవ్వాలి? ప్రశస్త వస్త్రము ఇవ్వాలి. అంటే ఆల్రెడీ ఈ ప్రశస్త వస్త్రం ఏమైంది? సిద్ధపరచబడింది. చెప్పండి, ఏమైంది? సిద్ధపరచబడింది. రండి లూకాసు వార్త 2వ అధ్యాయము. లూకాసు వార్త 2వ అధ్యాయము 31వ వచనము. పశ్చాత్తాపంతో తిరిగి వచ్చే వారికి మరలా రక్షణ వస్త్రము, రక్షణ లేని వారికి రక్షణ వస్త్రము, మలినమైపోయిన వారికి మరలా ప్రభువు తన కృపను ఇవ్వబోతున్నాడు. 2వ అధ్యాయము 32వ వచనము కింది భాగం మనం చదువుకుందాం. అన్యజనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, అందరం కలిసి చదువుకుందాం. నీ ప్రజలైన ఇశ్రాయేలు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన. చాలు. ఇక్కడ ఏముంది? తండ్రి యొద్ద సిద్ధపరిచింది ఉంది. అంటే చిన్న కుమారుడు రాకముందే ఆ తండ్రి ఏం చేస్తున్నాడు? సిద్ధపరిచిన ప్రశస్త వస్త్రాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు ఈ ప్రశస్త వస్త్రము సిద్ధపరిచి ఆయన ఏం చేయబోతున్నాడు? కుమారునికి ధరించబోతున్నాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనము. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం దయచేసి. యెషయా గ్రంథం 61 10వ వచనము. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసినాడు, నీతి అను పైబట్ట నాకు ధరింపజేసినాడు కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించినాడు. ఇప్పుడు సిద్ధపరిచిన వస్త్రము ఇద్దరి కొరకు సిద్ధపరిచినాడు తండ్రి. దేవుని మందిరంలో మనం మొదటగా చూస్తున్నాం, రక్షణ లేనివారు, రక్షింపబడిన వారు. రక్షణ లేనివారు, ఇంకా ప్రభుకి మీ హృదయం ఇయ్యకపోతే నీ కొరకు ఇదివరకే తాను తన యొక్క సమస్తాన్ని అర్పించి రక్షణ వస్త్రాన్ని సిద్ధపరిచాడు. ఆ వస్త్రము ధరించడానికి నీవు నేను యోగ్యులము, అర్హులము. ఇంకా వస్త్రము కొరకు సిద్ధపడకపోతే తండ్రి మధ్యాహ్న కాల సమయాన విందులో పాలు పొందక పూర్వము, విందుకు వెలుపల ఉన్న నిన్ను రక్షణ కొరకై, వస్త్రము కొరకై నిన్ను పిలుస్తున్నాడు. వస్తావా ఆయన దగ్గరికి? నీ హృదయాన్ని ఇస్తావా? ఆ రక్షణ వస్త్రము, సిద్ధపరిచిన వస్త్రం ధరిస్తావా? ధరించాలంటే ప్రభువా నేను పాపిని, నేను మలినపరచబడ్డాను, నా జీవితం పాడైపోయింది, నాకు మీరు సిద్ధపరిచిన ప్రశస్త వస్త్రములు ఇవ్వమని అడుగు. హృదయపూర్వకంగా ఆయన ఇస్తాడు. రెండవదిగా ఈ యొక్క 61 10వ వచనములో రక్షింపబడిన విశ్వాసి మరలా లోకంలోనికి వెళ్ళి ఆచారంలో వివిధ రకాలైన అలవాట్ల చేత, పాపముల చేత పట్టబడితే, మలినపరచబడిన వస్త్రములు చేసుకొని ఉంటే మరలా తండ్రి అంటున్నాడు, లేచి వస్తే, మారు మనసుతో వస్తే, పశ్చాత్తాపముతో వస్తే విందులో పాలు పొందడానికి కావలసిన ఏ వస్త్రం ఇస్తాడంటే ఆయన? రక్షణ వస్త్రము, నీతి వస్త్రము. రాజు, మన పరలోకపు తండ్రి ఆయన రాజు. ఆ రాజు విందుకు తగిన వస్త్రాలు, పెళ్లి కుమారుని వస్త్రాలు ఆయన ఏమి ఇస్తాడంటే మరలా మనకి అనుగ్రహిస్తాడు. ప్రభు బలలో పాలు పొందడానికి సిద్ధపడుతున్న సహోదరుడా, సహోదరి, ఆ విందుకు తగిన వస్త్రాలు కలిగి ఉన్నావా లేదా? ఆ వస్త్రాలు ఉన్నాయా? ఒకవేళ ఆ వస్త్రాలు లేకపోతే పశ్చాత్తాపడదాం, తండ్రిని అడుగుదాం, నన్ను క్షమించమని అడుగుదాం. ఆయన యొద్ద సిద్ధపరిచిన వస్త్రాలు ఉన్నాయి. ఆయన యొద్ద నీకే కాదు అనేకులకు ఇవ్వబడింది. ఒక మాట చూసుకుందాము. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. మార్కు సువార్త, నీకు నాకు మాత్రమే కాదు, పరలోకపు తండ్రి దగ్గర వస్త్రాలు. మార్కు సువార్త 5వ అధ్యాయం 2వ వచనము. త్వరగా. ఆయన దోవని దిగగానే అపవిత్ర పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకెదురు పడెను. 15వ వచనం అందరం కలిసి చదువుకుందామా? 15.
జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై ఉండుట చూచి భయపడిరి. ఇక్కడ ఎంత ఘోర పాపికైనా సరే, భయంకరంగా చెడిపోయిన వారికైనా సరే, పాపమును బట్టి దేహమును స్వాధీనపరచుకోలేనటువంటి భయంకర పాపములో కూరుకుపోయిన ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపముతో తండ్రి వైపు చూస్తే తండ్రి యొద్ద ఏముంది? సిద్ధపరిచిన వస్త్రం ఉంది. తండ్రి యొద్ద ఏముంది? రక్షణ వస్త్రం ఉంది. తండ్రి యొద్ద ఏముంది? ఉంగరము, ఆభరణాలు ఉన్నాయి. తండ్రి యొద్ద ఏముంది? నీతి అను పైబట్ట ఉంది. ఇది ఎవరికి అంటే, ఎవరైతే పాపముల చేత కృంగిపోయిన వారుగా తమ పాపములను బట్టి స్వాధీనపరచుకోలేక ఇంకా పాపమును చేస్తూ దేవుని ఇంటిలో ఈ దినమున లేకుండా దూరంగా వెళ్ళిపోయిన చిన్న కుమారుని కొరకు తండ్రి సిద్ధపరుస్తూ వచ్చాడు. ఇలాగ చిన్న కుమారుడు సిద్ధపాటులోనికి వచ్చాడు. చిన్న కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. తండ్రి ఇచ్చిన ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నాడు. ఇప్పుడు చక్కగా ఇంట్లోనికి వెళ్ళాడు. ఇంట్లో ఆయన కొరకు వధింపబడిన విందు, చక్కని విందు సిద్ధపరచబడింది. విందులో ఇప్పుడు ఎవరున్నారు? చిన్నవాడున్నాడు. ముగింపులోనికి వస్తాం. ఇలా విందులో సంతోషముగా ఉన్నటువంటి తండ్రి, కుమారుడు, పనివారు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో 28వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 28వ వచనము. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళలేకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలు కొనెను. ఎవరైనా? ముగింపులోనికి వచ్చాం. ఎవరైనా? పెద్ద కుమారుడు. ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడున్నాడు? తండ్రి ఇంటిలో ఉన్నాడు. చిన్న కుమారుడు కదా వెళ్ళిపోయింది కదా, చిన్న కుమారుడు వెళ్ళిపోయాడు కదా. పెద్ద కుమారుడు ఇంకా ఎవరితో ఉన్నాడు? తండ్రితో ఉన్నాడు. అంటే ఎక్కడున్నట్టు? తండ్రి ఇంటిలో ఉన్నాడు. తండ్రి ఇంటిలో ఉన్నాడు. తండ్రి ఇంటిలో తండ్రితో సహవాసం చేస్తున్నాడు. తండ్రితో బాగానే ఉన్నాడు. కానీ ఈ పెద్ద కుమారుడు తండ్రితో ఉంటున్నాననేటువంటి భ్రమలో తండ్రితో తనకు ఉండేటువంటి సహవాసము లేదా సంబంధము లేదా తండ్రి మనసును ఎరగట్లేదు ఈయన. ఎవరు? పెద్ద కుమారుడు. ఈనాడు దేవుని మందిరంలో దేవుని ఇంట్లో పెద్ద కుమారుడు వలె దేవుని ఇంటిని ప్రేమిస్తున్నాం, మంచిది. దేవుని ఇంటిలో పని చేస్తున్నాం, మంచిది. దేవుని ఇంటికి క్రయాన్ని చెల్లిస్తున్నాం, మంచిది. దేవుని ఇంటికి సమర్పణ చేస్తున్నాం, మంచిది. దేవుని ఇంటి కొరకు దివారాత్రములు ప్రయాసపడుతున్నాం, మంచిది. కానీ ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ ఇంటిలో ఉండేటువంటి తండ్రి మనసులో ఉన్న వేదన, బాధ, ఆయన చిత్తాన్ని గ్రహిస్తున్నావా? ఇంటిలో ఉండి తప్పిపోతున్నాడు ఈయన. ఆయన బయటికి వెళ్ళి చెడిపోతే ఈయన ఇంటిలో ఉండి తప్పిపోతా ఉన్నాడు. ప్రియ సహోదర, సహోదరి, ఇది నీకు నాకు భావ్యమా? తండ్రి ఇంటిలో ఉంటూ తండ్రి మనస్సును ఎరగకపోవటం ద్వారా నెమ్మది ఉండదు. తండ్రి ఇంటిలో ఉంటూ తండ్రి మనసును ఎరగకపోవడం ద్వారా దుఃఖం ఉంటుంది. తండ్రి ఇంటిలో ఉంటూ తండ్రి మనసును ఎరగకపోతే అసూయ ఉంటుంది. తండ్రి ఇంటిలో ఉండి తండ్రి మనసు ఎరగకపోతే నెమ్మది మన జీవితంలో ఉండదు. ఈ మధ్యాహ్న కాల సమయం నా పెద్ద కుమారుడా, దేవుని ఇంటిలోనే ఉంటూ తండ్రి మనసును ఎరగక ఎన్ని చేసినా మనము మన జీవితంలో సఫలీకృతం కాలేము. పైపెచ్చి ఈయన ఏమంటున్నాడు తెలుసా? రండి ఆ మాట చదువుకుందాం. 29వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లోపలికి వెళ్ళలేదు, తండ్రి వచ్చి అడిగాడు. 29 అందరం కలిసి. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెప్పుడును ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు. ఇక్కడ కొద్దిసేపు ఆలోచన చేద్దాం. ఎక్కడున్నాడు ఈయన? చెప్పండి, ఎక్కడున్నాడు? తండ్రి ఇంటిలో ఉన్నాడు. తండ్రి ఇంటిలో ఉండి ఏమడుగుతున్నాడు ఆయన? మేక పిల్లని అడుగుతున్నాడు. మేక దేనికి సాదృశ్యంగా ఉంది? యాకోబు జీవితంలో దేనికి సాదృశ్యంగా ఉంది? వేర్పాటుకు సాదృశ్యంగా ఉంది. యాకోబు తన మామ దగ్గర నుండి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు జీతం ఏమి ఇవ్వకపోతే అక్కడ అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఇప్పుడు పుట్టేటువంటి మందలో ఇగో ఈ ఫలానాది నీది అంటాడు కదా. అక్కడ 2 మందలు ఉంటాయి. ఏముంటుంది? గొర్రెల మంద ఉంటుంది కదా ఒకవైపు,
ఆ, మేకలు దేవుని వాక్యంలో కూడా చూసినా కూడా యేసుప్రభువారు ఏ రీతిగా వచ్చాడు? యోహాను సువార్తలో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఈయన దేన్ని అడుగుతున్నాడు? ఈయన మేకను అడుగుతున్నాడు. అంటే తండ్రి ఇంట్లో ఉండి దేన్ని అడుగుతున్నాడు? లోక సంబంధమైందా అని అడుగుతున్నాడు. దేని అడుగుతున్నాడు? లోక సంబంధమైందా అని అడుగుతున్నాడు. ఏ గొర్రె వద్దా? శ్రేష్టమైంది కదా. తండ్రి ఇంటిలోనే ఉంటున్నాము, తండ్రి ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ తండ్రికి దూరంగా వెళ్ళాలని, లోక సంబంధమైన దానిలో నేను కొంచెం ఏదైనా భాగము తెచ్చుకోవాలని, దానిలో పాలు పొందాలని ఎవరు ప్రయత్నిస్తున్నారు ఇక్కడ? పెద్ద కుమారుడు. ఈయన ఉన్నదే తండ్రి ఇంటిలో ఉన్నాడు కదా. ఆ కింది భాగంలో తండ్రి ఎంత ప్రేమతో అంటాడు చూడండి. ఆ మాట ఒక మాట చదువుకుందాం. 31వ వచనము. అందుకు అందరు కలిసి చదువుకుందాం. అందుకు అతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో ఉన్నావు, నావన్నీయు నీవే. చాలు. ఇప్పుడు చెప్పండి, దేవుని ఇంట్లో ఉన్నటువంటి కుమారులముగా దేవుని ఇంటికి వస్తున్నటువంటి మనకు దేవుని యొక్క సమస్తం మనవి కావా? ప్రత్యేకముగా ఆయన దగ్గర నుంచి అడగాలా? నీకు కావాలంటే తీసుకొని వాడుకోలేమా? ఈనాడు దేవుని యొక్క మందిరములో పెద్ద కుమారులుగా మన యొక్క వైఖరి ఏ రీతిగా ఉంటుంది అంటే, తండ్రి స్వరాన్ని వినలేకపోతున్నాం, తండ్రి చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాం. తండ్రి తన యొక్క సన్నిధిలో నుండి ఏదైతే చెబుతున్నాడో, ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాటకు విధేయత చూపెట్టకుండా ఇంటిలోనే ఉంటున్నాము, కానీ బయట నిలబడుతున్నాం. పెద్ద కుమారుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన బయట నిలబడ్డాడు. ఇప్పుడు బయట నిలబడితే మరలా ఎవరు వెళ్ళాల్సి వస్తుంది? తండ్రి వెళ్ళి బ్రతిమాలుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? తప్పిపోతున్నటువంటి పెద్ద కుమారుణ్ణి మరలా ఇంటిలోనికి తీసుకొని రావడం కొరకు ఈ తండ్రి పరిగెడితే, రక్షింపబడినటువంటి విశ్వాసి దేవుని ఇంటికి వస్తూ హృదయాన్ని బయట లోకం వైపు చూస్తున్నటువంటి ఓ విశ్వాసి, ఓ దేవుని జనమా, ఓ అన్న, ఓ అక్క, మరలా యేసుక్రీస్తు ప్రభువారు నీకు పరిచయం కావడానికి మరలా ఆయన భూమి మీదకి దిగి వచ్చి, ఆయన తన 2 చేతులు చాచి, ఇదిగో నీ కొరకు నేను గాయపరచబడ్డాను, ఇదిగో నా తలపైన శిరస్సు పెట్టబడింది, ఇదిగో నా ప్రక్కన బల్లెం పొడవబడింది అని మరలా ప్రభువు నీకు నాకు సువార్తను చెప్పాల్సిన పరిస్థితిలోని తీసుకొచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమైన తర్వాత సుమారు 40 దినములు శిష్యులకు అగుపడుతూ ఉంటాడు. అనేక సందర్భాల్లో తనను తాను బయలుపరుచుకుంటాడు. వచ్చిన ప్రతిసారి కూడా తాను గాయం పొందినట్టుగా ఆయన ఏం చేస్తుంటాడు? చూపిస్తూనే ఉంటాడు. అలాగా పెద్ద కుమారులుగా తండ్రి మరలా మనల్ని దర్శించడానికి తన వాక్యాన్ని ఇస్తుంటే ఆ ప్రేమను మనం గ్రహించలేకపోతున్నాం, ఆ హెచ్చరికను మనం తీసుకోలేకపోతున్నాం. తండ్రి స్వరమునకు విధేయత చూపెట్టిన వారమే ముందుకు కొనసాగలేకపోతున్నాం. ప్రియ సహోదర సహోదరి, ఇది నీకు నాకు భావ్యమా? మరలా మన తండ్రిని, మరలా పరలోకపు తండ్రిని మరలా సిలువకేస్తామా? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని తండ్రికి వెలుపలకు వెళ్ళిపోతామా? ఇంటిలోనే ఉంటున్నాము కానీ మనసును బయటికి పంపిస్తున్నామే. ఇది నీకు నాకు భావ్యమా? తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో బుద్ధి వచ్చినప్పుడు చిన్నవాడు లేచాడు. తండ్రి ఇంటిలో ఉన్నటువంటి మనము దేవుని వాక్యము చేత బుద్ధిమంతులం అవుదాం. మరలా తండ్రి ఇంటికి మనలా మనం సమర్పించుకుందాం. మన హృదయాల్ని ఆయన యొద్దకు తీసుకొద్దాం. తండ్రి, నీకు నేను ఎడబాయను. తండ్రి, నేను నీ ఇంటిలో ఉండడమే కాదు, నా మనస్సును కూడా ఇక్కడ పెడతా. నీ చిత్తం ఏమన్నదో బయలుపరచు. నీ చిత్తాన్ని అనుసరించి నేను నడుచుకుంటాను. ఇలాంటి పశ్చాత్తాపంతో వచ్చినట్లయితే ఏలుము ప్రార్థన మందిరమును దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ ఉండేటువంటి చిన్న కుమారుడు పెద్ద కుమారుడు వలె ఉన్న సంగమా, దేవుని జనమా, ఏ స్థానంలో ఉన్నావు? చిన్న కుమారుని స్థానంలో ఉన్నావా? పెద్ద కుమారుని స్థానంలో ఉన్నావా? పరీక్షించుకుంటాం, పరిశీలించుకుంటాం, దేవుని స్వరానికి విధేయత చూపిస్తాం. ఈ పాదపీఠ స్థలం నుండి దేవుడు విడుదలేసే ఇట్టి స్వరంనకు విధేయత చూపెట్టిన వారికి తండ్రి సిద్ధపరిచిన విందు ఉంది. ఈ విందులో ఎలాంటి అనుభవంతో మనం పాలు పొందుతాం, ఎలాంటి తీర్మానంతో వస్తాము, ఎలాంటి సిద్ధపాటుతో వస్తామనేది ఆ నిర్ణయం ఇప్పుడు పరలోకపు తండ్రి నీకు నాకు వదిలిపెడుతూ వచ్చాడు. ఈ తీర్మానములో ఎలాంటి అనుభవంలోనికి వచ్చి నువ్వు పాలు పొందుతావు అనేది నిర్ణయించుకుంటాం. ఈ నిర్ణయం అనేది మన భవిష్యత్ విశ్వాస జీవితానికి, దేవుని యొక్క మందిర అభివృద్ధిలోనికి వచ్చుట కొరకు ఈరోజు మనం చేసే సిద్ధపాటు, పశ్చాత్తాపము, పురికొలుపు, ప్రోత్సాహము ఈ రీతిగా వచ్చి ఆ ప్రభు బలలో మనం పాలు పొందితే
నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది, దేవుని మందిరం ఆశీర్వదించబడుతుంది. దేవుని మందిరంలో నుండి అనేక అద్భుత ఆశ్చర్యకారులు ఈ ప్రాంతంలో దేవుడు జరిగించుకోవాలని ఇష్టపడుతున్నాడు. అది తండ్రి చిత్తము. తండ్రి చిత్తానికి వెలుపలగా ఉండి నష్టపోదని వినయపూర్వకంగా మీకు మనవి చేస్తూ మనం ప్రభు బలలో పాల్పొందాం. దయచేసి రండి, మోకరిల్లండి. మోకలు మీకు రండి. దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాము. రక్షణ లేని వారు రక్షణ తీర్మానం చేసుకుంటాం. తప్పిపోయినటువంటి వారు మరలా ఏ ఏ స్థానంలో యోసేపును అమ్ముకున్నట్టుగా మనము ప్రభుని అమ్ముకుంటున్నామో ఆ స్థానంలో క్షమాపణ కోరుతాం, పశ్చాత్తాపడతాం, తిరిగి లేస్తాము, మారు మనసులోనికి వస్తాం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడతాం.